వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే అహ్మదాబాద్ లో ఈ విమాన విషాద ఘటన జరిగిన తర్వాత విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ ఏమైంది, దాన్ని ఎవరు తీసుకెళ్లారు, అది ఇంకా దొరికిందా దొరకలేదా? దీనికోసం రెండు బృందాలు గాలిస్తున్నాయి. ఒకటి డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అలాగే ఏఏఐబి, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. అసలు ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, అలాగే ఈ బ్లాక్ బాక్స్ లో కొన్ని విషయాలు కూడా రికార్డ్ అయ్యాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రేడియో ట్రాఫిక్ కావచ్చు, స్టాఫ్ డిస్కషన్స్ కావచ్చు, ఎవరైతే విమానంలో ఉన్నారో ఆ సిబ్బంది వాళ్ళు మాట్లాడుతున్న ప్రయాణికులతో మాట్లాడుతున్న డిస్కషన్స్ కావచ్చు, అలాగే ప్రయాణికులు వారు చేస్తున్న డిస్కషన్స్ కావచ్చు, మరీ ముఖ్యంగా పైలట్స్ ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఆ రికార్డ్స్ కావచ్చు, వాళ్ళిద్దరు ఆ సిగ్నల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాయి కావచ్చు. లాస్ట్ లో ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, లాస్ట్ మినిట్ లో విమానం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వాళ్ళతో మాట్లాడే అవన్నీ కూడా రికార్డ్స్ అవుతాయి. ముఖ్యంగా ఈ పైలట్స్ ప్రైవేట్ గా మాట్లాడుకున్న విషయాలు కూడా రికార్డ్ అవుతాయి. అలాగే ఎప్పుడైతే ఈ ప్రమాదానికి గురైందో అప్పుడు వీళ్ళు ఐ నీడ్ హెల్ప్ అంటూ, లేదంటే ఇది ఎమర్జెన్సీలో ఉన్నట్టు, లేదంటే మేడే అంటూ ఒక కాల్ చేయటం, వాళ్ళు ఏం చేస్తున్నా సరే చివరి మినిట్ వరకు క్రాష్ అయిన తర్వాత వాళ్ళు అరిచి గోల పెడుతున్న ఆ శబ్దాలు, ఆ ధ్వంసాలు, ఎవ్రీథింగ్ ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయితే ఇప్పుడు దీనికోసం అక్కడ గాలిస్తున్నారు. అండ్ ఇంకొకటి దొరికేసిందని, దీనివల్లే అయ్యిందని, దీనివల్లే ఆ ప్రమాదం అయ్యిందని ఇలా చాలా మంది కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇప్పటి వరకు కూడా ఆ బ్లాక్ బాక్స్ దొరకలే. ఎందుకంటే మీరందరూ అనుకోవచ్చు, ఇంత పెద్ద ధ్వంసమైంది, పైలట్స్ చనిపోయారు, ఇంజన్స్ అన్ని కూడా కాలిపోయినాయి, చాలా ఇదైపోయినాయి, ఆ చిన్న బ్లాక్ బాక్స్ ఎలా దొరుకుతుందని. బ్లాక్ బాక్స్ అనేది క్రాష్ రెసిస్టెంట్ డివైస్ అని కూడా పిలుస్తారు. ఇది టిటానియంతో చేస్తారు. అంటే ఎలాంటి టెంపరేచర్ ఉన్నా, వాటర్ లో ఉన్నా దానికి ఏం కాదు. అలాగే వాటర్ లో ఉన్నా సరే అది సిగ్నల్ పంపిస్తుంది. దాదాపు 30 days వరకు కూడా అది సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. ఒక పక్క ఈ ఏరోప్లేన్ కి సంబంధించిన సిగ్నల్స్ కట్ అయిపోయినా దాని నుంచి కూడా సిగ్నల్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ గురించి అక్కడ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. అండ్ ఇప్పుడు బ్లాక్ బాక్స్ అది ఏదైతే చెప్పుకుంటున్నామో బ్లాక్ అంటూ, అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ మంటల్లో పూర్తిగా అన్ని కూడా అంటికిపోయి పూర్తిగా బ్లాక్ గా మారిపోయి దగ్ధం అయిపోతాయి. అండ్ ఇది ఒకటి ఆ ఆరెంజ్ కలర్ లో ఉండడం వల్ల, పైగా అది టిటానియం వల్ల అది ఈజీగా కనుగొనడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి దాన్ని ఆరెంజ్ కలర్ లో పెట్టడం జరిగింది. అలాగే ఒకవేళ దీన్ని దొరికితే డీజీసీఐ ల్యాబ్ కి పంపించే అవకాశం ఉంది. అండ్ ఏవియేషన్ ఆఫీసర్స్ కూడా దీని గురించి చర్చించే అవకాశం ఉంది. అండ్ ఇందులో ముఖ్యంగా దీన్ని పట్టుకోవడానికి కొంచెం సులభంగా ఉండేందుకు అందులో ఆ బ్లాక్ బాక్స్ లో లొకేటర్ బీకాన్ అనే ఒకటి ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ బాక్స్ లో ఎఫ్టిఆర్ అని ఒకటి ఉంటుంది, ఫ్లైట్ డేటా రికార్డ్ చేసేది. అలాగే సివిఆర్ అని ఒకటి ఉంటుంది, కోక్పిట్ వాయిస్ రికార్డర్. సో ఈ రెండు కూడా ఇప్పుడు బయటకు వస్తే అసలు విమానం ఎంత ఎత్తు వరకు ఎగిరింది, ఆ ఇంజన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎంత ఫీట్ నుంచి అది కిందకి పడింది, ల్యాండింగ్ లో ఎలాంటి ఇబ్బందులైనా ఉన్నాయా, ల్యాండ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. అలాగే మరీ ముఖ్యంగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు పైలట్ కి ఏటీసీ వాళ్ళకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి జరిగిన డిస్కషన్ ఏంటి, వాళ్ళు మాట్లాడుకున్న ఏంటి, వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చుకున్న అవన్నీ కూడా ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ఇప్పుడు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది, ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఈ హైడ్రాలిక్ లీక్స్ వల్ల జరిగిందంటూ కొంతమంది నిపుణులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దానికి సంబంధించిన ఇంజన్స్ ఫెయిల్ అయిపోయి ఎప్పటి నుంచో కూడా దాని గురించి మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, అయినా కూడా అశ్రద్ధ చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఏదైతే బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 ఇది June 5th నుంచి June 12 వరకు కూడా లండన్, ప్యారిస్, మెల్బోర్న్, టోక్యో ఇలాంటి ప్రాంతాల అన్నిటికీ కూడా తిరిగింది. దానికి ఎటువంటి ప్రమాదం కాలేదు. అలాగే June 5th నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ నిన్న ప్రమాదం జరిగినప్పటి వరకు కూడా 13 times ఢిల్లీ టు లండన్, దాని తర్వాత అహ్మదాబాద్, ఇలా 13 times తిరిగింది. అండ్ ఈ 13 times లో కూడా కొన్ని సాంకేతిక లోపాలు కూడా వచ్చాయి, టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ ఎయిర్ ఇండియా సంస్థ ఏదైతే ఉందో పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈ 265 మంది, ఎవరైతే 242 మంది అందులో ప్రయాణించారో, ఒక వ్యక్తి బ్రతికాడు, 241 మంది చనిపోయారు.
అలాగే 25 మంది హాస్టల్స్, ఎవరైతే హాస్టల్ అప్పుడే ఫుడ్ తినడానికి వచ్చారో మెడికల్ స్టూడెంట్స్ 25 మంది చనిపోయారు. సో వీళ్ళందరినీ కూడా పొట్టన పెట్టుకుంది ఎయిర్ ఇండియా. సో రైట్, ఇక్కడ మనం బ్లాక్ బాక్స్ గురించి డిస్కషన్ చేస్తాం. నేను మళ్ళీ దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఈ బ్లాక్ బాక్స్ దొరికితే చాలా విషయాలు కూడా బయటకు వస్తాయి. అండ్ ఇప్పటి వరకు 1,00,000 లీటర్ల ఫ్యూయల్ అందులో ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఆ ఫ్యూయల్ గురించి కూడా ఇందులో తెలుసుకునే అవకాశం ఉంది. ఫ్యూయల్ ఎంత ఉంది, ఇంజన్ కండిషన్ ఏంటి, లాస్ట్ టైం వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ ప్రమాదం సంభవించిన 30 seconds లో వీళ్ళ డిస్కషన్ ఏంటి, వాళ్ళు మేడే కాల్ చేసి ఏం అడిగారు, ఇవన్నీ కూడా ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదం ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది అనేది అయితే మాత్రం తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ ఆ బ్లాక్ బాక్స్ కోసం అక్కడ కొన్ని టీమ్స్ 3 బృందాలుగా ఏర్పడి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. దొరికితే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.